హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉండే సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాము. అందులోని నేను మిల్క్ మేడ్తోని తయారు చేస్తున్నాను. చాలా కమ్మగా, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత నేను 1 కప్పు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకుందాము, మాడిపోకుండా. ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లోకి నేను ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. సేమియాలు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈవెన్గా ఫ్రై చేసుకుందాము, మాడిపోకుండా. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసుకొని కొంచెం చల్లారనిద్దాము. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే నానబెట్టిన సగ్గుబియ్యం 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ముందుగానే నానబెట్టాను. అవి ఇప్పుడు 3 స్పూన్స్ వేసుకొని బాయిల్ చేసుకుందాము సగ్గుబియ్యాన్ని. చూస్తున్నారు కదా, ఇది మిల్క్ మేడ్ మన సూపర్ మార్కెట్స్లోని ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి తెచ్చుకొని ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. షుగర్ బదులు ఇది వేసుకొని చేసుకున్న చాలా కమ్మగా, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారు కదా, సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది కదా. నేను ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం వేయించుకున్న సేమియాలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత సేమియాలని కూడా కొంచెంసేపు ఉడికించుకుందాము. చూసారు కదా, సేమియాలు కూడా ఉడికిపోయినాయి కదా. నేను ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ పాలు వేసుకుంటున్నాను. అది కూడా కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. మీకు కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెము. ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఆల్రెడీ పాలు అనేది కాచాం కాబట్టి ఒక పొంగు రాగానే మిల్క్ మేడ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక పొంగు అనేది వచ్చింది. ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మనం ఇందులోకి మిల్క్ మేడ్ అనేది వేసుకుంటున్నాను. మీరు స్వీట్ని తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను 1/2 వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇందాక జీడిపప్పు ఫ్రై చేసాం కదా, అవి కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే కాబట్టి ఒక పొంగు రాగానే స్టవ్ అనేది ఆపేసుకోవడమే. చూసారు కదా, ఒక పొంగు అనేది వచ్చింది. ఒకసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత నేను స్టవ్ అనేది ఆపేస్తున్నాను. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ మిల్క్ మేడ్ సేమియా పాయసం రెడీ అయిపోయింది. తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే సేమియా పాయసానికన్నా ఈ పాయసం చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.